హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం, ఒక నరుడు ప్రార్థించగా దేవుడు ఆ యొక్క నరుని మనవిని ఆలకించి సూర్యచంద్రులను ఆఫ్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా కలుపుకోండి. దేవుడి యొక్క శరీరం మనలోనికి ఆహ్వానిద్దాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో హల్లెలూయా. హల్లెలూయా. మోషే ప్రార్థిస్తే ఏం చేశాడు? మోషే ప్రార్థన చేస్తే ఏం జరిగింది? మన్నాను దేవుడు కురిపించాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆఫ్ చేశాడు. సింహాల భూమిలో నుండి వారు ప్రార్థన చేస్తే ఏం చేశారు? సంతోషంగా బయటకు వచ్చారు. మరి పౌలు శీలాలు చెరసాల్లో ఉంటే చెరసాల నుంచి విడిపించాడు. దేవుడు బిడ్డలారా, అంటే ఇటు రీతిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ మాట వింటున్నాడా వింటలేదా? దేవుడి స్తోత్రం. మనం అనుకుంటాం ఏమంటే దేవుడు నన్ను చూడడం లేదు, నా మాట వినడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో మనం బ్రతుకుతూ ఉన్నాం. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటున్నాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటున్నాడు. మాట్లాడేది ఎలా మాట్లాడాలి? భక్తితో, విశ్వాసంతో మనం మాట్లాడాలి. గాడ్ ఈస్ లిస్నింగ్ టు యువర్ ప్రేయర్స్ అనడానికి మంచి ఉదాహరణలు మనం యెహోవా అనే నామ పాటలో చాలా చాలా ఉదాహరణలు రాయబడి ఉన్నాయి. ఇజ్రాయేలు పక్షాన యుద్ధములు చేశాడు. ఇజ్రాయేలు పక్షాన ఆయన యుద్ధములు చేశాడు. అగ్నిలో పడవేసినా కానీ భయం లేకుండా వాడు బయటికి ఒక్క ఎటురు కూడా కాలిపోకుండా షట్టర్ లాగే వచ్చారు. చెరసాలలో వేసి సంఖ్యలు మిగించిన సంఘం ప్రార్థన చేస్తే చెరసాల నుంచి వాళ్ళు చెరసాలంతా కూడా రద్దలైపోయింది. మానవుల రక్షణ కొరకై దేవుడు తన యొక్క ప్రియమైన కుమారుని లోకానికి పంపించి తన యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. సింహాల పోనైనా కానీ చెరసాలైనా కానీ వాడు ఎలా వెళ్ళారు? సంతోషంగా వెళ్ళారు. మరి మోషే ప్రార్థన చేస్తే మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుని ఆపిన దేవుడు. మరి ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మనం ప్రార్థన అంటే మోషే ప్రార్థన వింటాడా? యెహోషువ ప్రార్థన, పౌలు శీల ప్రార్థన వింటాడా? సంఘము ప్రార్థిస్తే చెరసాల ఏమైపోయింది? బ్రద్దలైపోయింది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అంటే ఇంటి దగ్గర ప్రార్థన చేయొచ్చు, సంఘంలోకి వచ్చి నేను ప్రార్థన చేస్తే ఏం జరిగింది? సంఘం అందరం కూడా కలిసి ఒక అంశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక అంశం కోసం మనం అందరం కూడా ప్రార్థన చేసినప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏమైపోతుంది? పటాపంచర్ అయిపోతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ద ప్రేయర్. ఫెలోషిప్ ప్రేయర్, ఫెలోషిప్ ప్రేయర్ వల్ల, చర్చ్ ప్రేయర్ వల్ల, సంఘ ప్రార్థన వల్ల జరిగేది ఏంటంటే ఉన్నతమైనటువంటి కార్యములను మనం చూస్తాం.
ఏవైతే కష్టంగా ఉన్నాయో, ఏవైతే జీవితంలో మనం చేయలేము అనుకుంటున్నామో అది జరగాలి అంటే సంఘ ప్రార్థన అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో చదివాం. దేవుని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం. మరి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల మీదకి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దేవుడారా చాలా దారుణంగా. ఒక్కొక్క రాజు దేవుడు వారిని వాగ్దాన భూమిలో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క మైదానాలు లోయలో దిగుతూ ఉన్నారు, కొట్టల్లో ఉంటున్నారు. మొదట హాయిరాజు వచ్చాడు, వాడిని తిరుగుబాటు చేశాడు. తర్వాత గిబియాలు వచ్చారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు. తర్వాత ఐదుగురు రాజులు వచ్చారు. యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యెర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చినా కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఇజ్రాయేల్ పక్షులు యుద్ధం చేసేటువంటి దేవుడు మరి మామూలు వ్యక్తి కాదు కదా. అందుకే ఇంతమంది 5 రాజులు వచ్చినా కానీ దేవుడు వారిని చేయి విడవకుండా వాళ్ళందరినీ కూడా వారి చేతికి అప్పగించి ఉన్నాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. హారోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చేది. మరియు వారు ఇశ్రాయేలుల ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవతో పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసిన కనుక వారు దాని చేత చనిపోయింది. ఇశ్రాయేలు కత్తివాత చనిపోయిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. అంటే దేవుని బిడ్డల మీద తిరుగుబాటు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడే వారి పక్షాన యుద్ధం. వాళ్ళ ప్రారంభమే యుద్ధం అండి. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితం ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడే యుద్ధంలో పడుతుంది. ఎనమాల ఫరో సైన్యం ఏం చేస్తుంది, పరిగెత్తుకుని వస్తున్నారు. మరి మనం నిర్గమకాండలో చదువుతున్నాం. 14 చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఏమన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయని మీరు ఊరకై ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దాని ముందు వచ్చిన చూసినట్లయితే 11వ వచనంలో అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుని చూడుడి, మీకు మీరు నేడు చూచిన సంఘ ఐగుప్తులను ఇక మీద మరి ఎన్నడూను చూడరు. దేవుని స్తోత్రం. ఈ రోజు చూసి శత్రువు ఇక రెండోసారి జీవితం చూడమనేటువంటి వాగ్దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన ఇక్కడ, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను కాబట్టి మీరు ఊరకనే ఉండండి అని చెప్పి ప్రజలకు చెప్తున్నాడు. ఈరోజు మనకి ఎందుకని టెన్షన్, మనకి ఎందుకు ఆందోళన, మనకి ఎందుకు ఈ యొక్క వైబ్రేషన్? కూర్చున్నట్టే ఉంటాం కానీ మైండ్ అంతా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. సెల్ ఫోన్ అన్నా వైబ్రేట్ అవుతే మా మైండ్ ఆగదు. ఆ వైబ్రేషన్ అది అలాగే ఊగుతానే ఉంటుంది ఈ వైబ్రేషన్. సో ఇప్పుడు ఇదేమి పెట్టారా, దేవుడైనా మీరు ఓరకనే నిలుచుండి చూడుడి అన్నాడు. మనం ఇప్పుడు చూడాలా, ఏం చేయాలి, ఆందోళన చెందాలా? టెన్షన్ పడటం వల్ల జరిగేది ఏమి, జస్ట్ మనం వెయిట్ చేస్తే ఆయన కార్యం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇక్కడ 10వ అధ్యాయం ఏం చేశాడు, మరి వాళ్ళ యొక్క అంతమంది 5 రాజులు వస్తే వీళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ దండు ఎక్కువ, వీళ్ళు చిన్నగా ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా దేవుడు వీళ్ళ పక్షాన యుద్ధము చేసి వడగండ్ల వాన కురిపించాడు, కత్తివాత చేత అతని హతము చేశాడు. అదే 12వ వచనం వచ్చేసరికి యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలును వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయేలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను. వారు ప్రార్థన చేయించుండగా సూర్యుడా నీవు గిబియోనులో నిలవమన్నాడు. ఆగిపోయేటక్కలేదు. ఎవరైనా యెహోషువ ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువమన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువమంటే వెంటనే వాడు అక్కడ సూర్యుడు ఆగిపోయాడు. చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువమన్నాడు, అక్కడ
అయిపోయాడు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు ఇజ్రాయేలు ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను. అంటే ఇప్పుడు ఏమైపోయింది? గాఢాంధకారం కమ్ముకొనుకుంది. ఎవరు లేరు, సూర్యుడు లేడు, చంద్రుడు లేదు. మరి అలాంటి సిచ్యువేషన్ లో మరి దేవుడు ఇజ్రాయేలు పక్షాన ఉండి యుద్ధము చేశాడు. సూర్యుడు ఆకాశమందున నిలిచి ఇంచుమించు ఒక నాటిలా అస్తమింపలేదు. ఒక రోజంతా కూడా అలాగే ఉండిపోయాడు. సూర్యుడు ఒక రోజంతా కూడా అలాగే ఉండిపోయాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి బిడ్డలారా, మరి ఈ రోజున దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని ఏం అడుగుతున్నావు? దేవుని నువ్వేం ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఆ సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. మరి యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవీసినా అగ్నిలో పడవీసినా ఎంతో బలమైనది, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన వైవివి మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా నటించేది వాక్యము, లోకమునకు పంపగా నటించేది వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలారా, ఈ రోజున మరి దేవుడు ఇజ్రాయేలు పక్షాన ఉండి సూర్యుడు ఆకాశం మధ్యలో నుంచి ఇంచుమించు ఒక నాటిలో అస్తమింపబడలేదు. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, సూర్యుడు ఆకాశం మధ్య నుంచి ఇంచుమించు ఒక నాటిలో అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఇవ్వలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధములు చేసెను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇజ్రాయేలును గిల్గాలుల పాలెంలోనికి తిరిగి వచ్చాడు. సో మరి ఇక్కడ సూర్యుడు నిలిచిపోయాడండి. ఇలాంటి సంఘటన ఇంకోసారి చూస్తాం మనం. ఎప్పుడది? మరి ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే కారణం అది. ఏ రోజున మరి సూర్యుడు పట్టపగలు సూర్యుడు నిష్క్రమించాడు. తేజోమైనటువంటి సూర్యుడు ఏం చేశాడు? ఆగిపోయాడు. తేజోమైనటువంటి సూర్యుడు ఆగిపోయాడు. మరి ఆగిపోయాడు, వెలుగు లేదు, చీకటి నమ్ముకున్నాడు. ఎప్పుడు? కల్వరి కొండ మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించి మధ్యాహ్నం మొదలుకొని
3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇటు రీతిగా మరి మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఈ రోజున సూర్య చంద్రులను ఆపాడు. యేసుప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది అంటే, ఇక్కడ యేసుప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది? సూర్యుడు ఏమైపోయాడు? కాంతిహీనుడైపోయాడు. సూర్యుడు ప్రకాశించడం ఆగిపోయింది. సృష్టి కూడా తల వంచింది ఆయన మరణానికి. యేసుప్రభు వారి యొక్క మరణానికి సృష్టి కూడా తల వంచింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం చదువుతూ ఉన్నాం. మరి యాబేలు గ్రంథంలో కూడా యాబేలు గ్రంథం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యాబేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాబేలు జోయల్ 2వ అధ్యాయం 2వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవనమ్మా. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. ఆ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, ఆ దినమున ఇది ఏముంది? అంతా కూడా అంధకారమయముగా ఉండును, మహా అంధకారముగా చీకట్లు కమ్ముకుంటాయి. మేఘములను గాఢాంధకారులు ఆ దినమున కమ్ముకుంటాయి. ఆ దినం గురించి మనకు కూడా ఇంకో దినం వెయిట్ చేస్తూ ఉన్నది. మనకు కూడా ఇంకొక రోజు ఎదురు చూస్తూ ఉన్నది. అదే జడ్జిమెంటే. ఆ రోజున కూడా మన పరిస్థితి, అది కూడా ఉగ్రత దినం. ఉగ్రత అనేటువంటిది భరించలేనటువంటిది. సముద్రము, నదులు ఒకరి రూపం దాలుస్తాయి. సో ఆ పరిస్థితిని ఆపడం ఎవరి తరపు కూడా కాదు. సో మరి ఈ రోజున మరి యేసు ప్రభు వారి యొక్క మరణానికి సృష్టి తల వచ్చింది, సూర్యుడు తల వచ్చింది. కానీ మరి ఇప్పుడు నరులు ఏం చేస్తున్నారు? సూర్యుని పూజిస్తూ ఉన్నారు, చంద్రుడిని పూజిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చదివాం. మరి ఇక్కడ గాఢాంధకారము కమ్ముకుంటుంది. ఆ దినము అంధకారమయముగా ఉండును అని వాక్యం. ఆ దినము అంధకారమయము. దిస్ ఇస్ అమేజింగ్ డే. ఇది నిరీక్షిస్తున్నటువంటి దినము. ఇది ఏ రోజు? మనం ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఆ దినము గాఢాంధకారం, మహా అంధకారముగా ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. యేసుప్రభు చనిపోయిన పట్టమగలు 3 గంటలకి అది అంటే సూర్యుడు మరి ఉగ్రరూపం దాల్చేటువంటి సమయం, సూర్యుని యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి సమయం. ఎండ వేడికి ఎవరు కూడా బయటకు తిరగలేరు 3 గంటల కంటే. అలాంటి ఎండకు దేవుడు మరి ఈ రోజున ఏం చేశాడంటే చీకట్లు కమ్ముకునేలాగా చేశాడు. దేవుడు పెట్టారా? మరి మన యొక్క జీవితంలో కూడా చీకటి కమ్ముకున్నట్టుగానే ఉంటే కానీ ఆ చీకటిని వెలుగుగా మార్చేటువంటి దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీవితం ఎలా ఉంటదంట? చీకట్లో కమ్ముకున్నట్టుగా ఉంటది. ఏం చేయాలి? దాన్ని ఆయన వెలుగుతో నింపుకోవాలి. ఆయన వెలుగుతో నింపుకోవాలి. మనము ఆ వెలుగుతో నింపుకోవాలని చెప్పేసి ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా తన యొక్క మందిరానికి ఆహ్వానించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హబక్కు గారి గ్రంథము 3వ అధ్యాయం. హబక్కు 3:11 వచనం చూడండి. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు, నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములు ఆగిపోవుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అంటే
మొదట ఈ యొక్క 3వ అధ్యాయం ప్రారంభంలో హబక్కు ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు? ప్రవక్త హబక్కు చేసిన ప్రార్థన ఇది సంగీత వాయిద్యములతో పాడదగినది. సో మరి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో తన శత్రువుల మీద ఏ విధంగా ప్రభువా నేను జయించగలను అంటే మరి దేవుడు మరి ఆ యొక్క అభయాన్ని ఇచ్చేటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృప లేకుండా ఏమీ జరగదు. హబక్కు చేసిన ప్రార్థనలు ఏమన్నాడు? నీ ఈటెలు తలతలలాడగా సంచరించుచు నీ బాణముల కాటికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములో ఆగిపోయారు. దానికి ముందు ఈ నరుడు యెహోవా నదుల మీద నీ కోపము కలిగిన అక్కడ 5వ వచనం చాలా భయంకరమైన విషయాలు. సో ఆయన తెగుళ్ళ గురించి మాట్లాడాడు, అగ్ని గురించి మాట్లాడాడు, భూమి కంపించడం గురించి మాట్లాడాడు, పర్వతం బద్దలైపోవడం గురించి మార్చాడు. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు. కూషీల డేరాలో ఉపద్రవం కలగగా చూచితిని. మిద్యాను దేశ డేరాలో తెరలు గజగజ వణికాయి. యెహోవా నదుల మీద కోపం రగులుకుంది. ఆయన ఉగ్రత వచ్చింది. సముద్రం మీద ఆయన ఉగ్రత కలిగింది. గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథములను ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగ చేసి ఉన్నావు. నిన్ను చూసి పర్వతములు కంపించును. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నిన్ను చూసి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్ర గాథము ఘోషించుచు తన చేతులు పైకెత్తును, నీ ఈటెలు తరతరలాడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క ఈటలు తలతలలాడుతూ ఉండగా ఆయన సంచరించుతూ నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులే భయపడిపోయి ఆగిపోతూ ఉన్నారు. అంటే నీ శత్రువు నీ ముందుంటాడా? శత్రువు ఏ మాత్రం కూడా నీ ముందు నిలవలేనటువంటి సిచ్యువేషన్ దేవుడు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. నీ యొక్క ఈటలకే ఆయన మెరుపునిచ్చాడు. ఆ మెరుపు చేస్తే వాడు గజగజలాడిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే ఆయన మెరుపుతో ఈ రోజు నీ యొక్క శత్రువును ఓడిస్తూ ఉన్నాడు. అగ్నితో ఆయన శత్రువును ఓడిస్తూ ఉన్నాడు. జలములలోని శత్రువును ఓడిస్తూ ఉన్నాడు. కత్తి వాత చేత నీ శత్రువును ఓడిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన చేత నీ యొక్క శత్రువుని ఓడిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఇటు రీతిగా మన యొక్క జీవితాల్లో ఆయన అనేక కార్యములు జరిగిస్తూ ఉన్నాడండి. 60వ కీర్తన 20వ వచనం చూడండి. 60వ కీర్తన 20వ వచనం. నీ సూర్యునికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మరి మొదటి వచనంలో చూసినట్టయితే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ, ఆయన వెలుగు నీ మీదకి వచ్చినది, ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. కాబట్టి ఇక లెమ్ము తేజరిల్లుము, నువ్వు యాక్టివేట్, రిజెన్యువేట్ యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఇక అసలు మనం అందరం కూడా ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయ హస్తము. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దినం కోసం మనం ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నాం. హిజ్కియా జీవితంలో కూడా మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయం చూసినట్లయితే యోధారాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉంటే, కన్నీళ్లు విడుచు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ ఇల్లు చెత్త పెట్టుకో అని చెప్పేసి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు హిజ్కియాకు ఇచ్చాడండి. సో అక్కడ చూడండి 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి యెషయాతో చెప్పాడు దేవుడు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, చదవండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను.
మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తన పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా నీకు కలిగిన సూచన. ఏ సూచన ఇస్తున్నాడు చూడండి. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కువ చేసాను. సూర్యునేడంట 10 మెట్లు దాటొచ్చేసి ఆహాజు ఏం చేశాడు చూడండి అక్కడ. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేసాను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన ఇంత శక్తివంతమైన పని. అంటే సృష్టి సూర్యుడే దేవుని యొక్క మాట, దేవుని మాటతో పాటు నీ ప్రార్థన మాట కూడా వింటున్నాడు. ప్రార్థనలు చేసిన మాటను కూడా వింటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అంటే ఒక నరుని ప్రార్థన సృష్టి దేవుని యొక్క హృదయాన్ని కనిపిస్తూ ఉన్నది. ఆ దేవుని యొక్క మన నరుని యొక్క ప్రార్థన మరి దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తూ ఉన్నది, సృష్టిని కదిలిస్తున్నది. మరలా హిజ్కియా రాజు ఆరోగ్యం పొందుకుని ఆయన ఈ యొక్క అధ్యాయాన్ని రచించాడు. మరి ఇక్కడ యెహోషువ మరి ఇజ్రాయేలు పక్షాన యుద్ధములు జరిగిస్తూనే ఆయన వారికి ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. యెహోవా ఒకరి నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. అలాగా దేవుని బిడ్డలారా, సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ కూడా ఏమిటి అంటే దేవుని యొక్క మాటని వినడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మన ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే ఈ యొక్క సూర్యచంద్రులారా, ఆకాశములారా దేవుని స్తుతించుడి అని చెప్పేసి 148వ కీర్తన మనం చదువుతూ ఉంటాం. 148వ కీర్తన 3వ వచనం చూడండి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కార్తీక నక్షత్రములారా మీరందరూ ఆయనని స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. ఈ విధంగా సృష్టి అంతా కూడా ఆయన యొక్క నామమును స్తుతిస్తూ ఉన్నది. 148 3వ వచనం. మీరందరూ కూడా చూడండి అక్కడ 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కార్తీక నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మరి ఇప్పుడు సూర్యచంద్రులారా ఆయన స్తుతించే వాక్యం చేసి మనం సూర్యుని ఎందుకు స్తుతించాలి, చంద్రుడిని ఎందుకు స్తుతించాలి? వీటిని సృష్టించిన వాడు దేవుడు కదా, దేవుడిని మనము స్తుతించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు గారి సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకంగా తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున యేసు ప్రభువు నడిచి వెళుతూ ఒక అంజూరపు చెట్టు చూశారు. దాని మీద ఫలము లేకపోవడం చూసి ఇది ఎండిపోవును గాక, ఏమన్నారైనా ఎండిపోవును గాక. వెంటనే ఏమైంది? సో ఎవరైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో ఎలా ఏముండకూడదు? సందేహింపక. ఓకే, నమ్మనితో మా సందేహింపక ప్రభువే దర్శనమివ్వంగా
నమ్మనితో మా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా నా ప్రభువా నా దేవ అని విశ్వాసముతో నుడివెనయ్యా. నా ప్రభువా నా దేవ అని విశ్వాసముతో నుడివెనయ్యా. మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచెనయ్యా. మూసిన రాయి తొలగి జ్ఞానముతో లేచాడని, మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా, కావలి దూతలు తెలిపిరయా. హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే ఇక్కడ సందేహింపక అన్నాడు. ఎవరైనా కానీ కొండను చూసి సముద్రంలో పడిపో అని చెప్పి సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సందేహించకుండా జరుగుద్ది అంటే జరుగుతున్నది, జరుగుద్దని నీవు నమ్మితే డెఫినెట్ గా కార్యము జరుగుతూ ఉన్నది. కాబట్టి అందుచేత ఆయన ఏమంటున్నాడు, సందేహంగా తాను చెప్పిన నమ్మిన వాడు చెప్పిన జరుగుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే రూఢీపరుస్తున్నారు. యేసు ప్రభు వారు రూఢీపరుస్తూ ఉన్నారు, ఆ యొక్క కార్యమును రూఢీపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మరి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెల కూడా పొంది ఉన్నామని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుంది? అక్కడ నమ్మితే ఏం జరుగుతుంది? అప్పుడు అది మీకు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుడు సందేహింపకరగమన్నాడు. సూర్యచంద్రులే యోషువ మాట విన్నారు, దిగొచ్చినటువంటి 10 మేట్లు ఆహాజు మాట విన్నాయి. ఆ విధంగా యేసు ప్రభువు చనిపోతే 3 గంటల సమయంలో చీకట్లు కమ్ముకున్నాయి. మరి ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం దాటి 2 కర్రతో కూడిన 2 పాయలుగా మారిపోయింది. సంఘం ప్రార్థన చేస్తే సరసాల బద్దలైపోయింది. సింహాల బోనులో ఉన్నటువంటి చంద్రమేశ్వరు దేవుడు కాపాడాడు. అనగా నీవు ఒక నరుని వలన దేవుడు విన్నాడని యెహోషువ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక నరుని మనవి విని దేవుడు ఈ విధంగా చేశాడు. ఎక్కడ నీవు అక్కడ ఉదయించదంటే ఉదయించలేదు, అస్తమించమంటే దేవుడులారా. అలాగే ఎలియా కూడా 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే వర్షం పడింది. విధంగా అంటే దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ప్రేయర్, అవర్ కమిట్మెంట్ ఇన్ ప్రేయర్. ఇది ఎలా ఉండాలంటే అసలు ఎంత బలహీనుడైనా కానీ అసలు కొండల్ని పిండి చేసే విధంగా ఉండాలి మన విశ్వాసం. వాడు చూడడానికి మనిషి సన్నగా ఉంటాడు, పీలగా ఉంటాడు, కానీ ఎలాంటి వాడు బలవంతుడు. కొంతమంది లారీ యొక్క టైర్స్ కింద చేతులు పెడతారు, బ్రేకులు వెళ్ళిపోతుంది, వాడికి ఏమి. కొంతమంది పళ్ళతో కారులు లాగుతాడు వాడు, జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ లేకుండా. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క టాలెంట్ రుజువు చేస్తుంటే మరి మనంతో ప్రార్థన ఎందుకు మన టాలెంట్ రుజువు చేయలేము? ఎందుకు మన యొక్క భక్తిని మనం బయటికి తీసుకురాలేము? ఈ రోజున మనం అంటే ఇక్కడ మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేయడానికి వచ్చాం. ఈ ప్రార్థనలో మనము అడిగిన వాటిని పొందుకున్నామని నమ్మాలి. సందేహం అనేటువంటిది రాకూడదు. అది మత్తయి సువార్తలో కూడా చెప్తారు యేసు ప్రభువు, మీరు అడుగు వాటిని ఎలా కూడా పొంది ఉన్నామని నమ్ముడి అంటుంది వాక్యం. ఏం చెప్తుంది? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎలా కూడా పొందుకున్నామని విశ్వసించమంటుంది. కాబట్టి ఆ విశ్వాసం మన దగ్గర ఉండాలి, ఆ నమ్మకం మన దగ్గర ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకం ఆ విశ్వాసం మన దగ్గర ఉంటుందో డెఫినెట్ గా ఒక అసాధ్యమైనటువంటి, ఒక అసామాన్యమైనటువంటి, ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ, ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ ని మన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇట్ మే బి ఇంపాసిబుల్ ఫర్ యూ, బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ టు గాడ్. అందుకే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు కదా అని వాక్యం సెలవిస్తూ ఉన్నది.
కాబట్టి మరి మనమందరం కూడా ఈ రోజున మరి దేవుడు ఒక నరుని మాటలు ఏ విధంగా విని దీవించాడు, కార్యం జరిగించాడు, సూర్యచంద్రులను ఆపాడు. దేవుడు కూడా నీ యొక్క జీవితంలో వస్తున్న శోధనను, ఆటంకమును దేవుడు ఆఫ్ చేస్తూ ఉన్నాడు, దాన్ని తీసివేస్తూ ఉన్నాడు, నీకు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. విశ్వాసం కలిగి దేవునిలో మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుట అంటే దాన్ని రీఅఫార్మ్ చేయడం, కన్ఫార్మ్ చేయడం. అంటే సెకండ్ టైం ఏదైనా కానీ ఒకసారి నీకు డాక్యుమెంట్ తెలుగులో అయితే దాన్ని కన్ఫామ్, ఇంగ్లీష్లో కన్ఫామ్ చేయంటాం, తెలుగులో అయితే ధృవీకరించు అంటుంది. ధృవీకరించండి అంటే దాన్ని నువ్వు కన్ఫామ్ చేయండి. నువ్వు ఇచ్చినటువంటి డేటాని కంప్యూటర్ కన్ఫర్మ్ చేయబడుతుంది. అలాగా నువ్వు చేసినటువంటి ప్రార్థనను నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దృఢపరచాలి, దాన్ని ధృవీకరించాలి, దేవుడు అంగీకరించాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం అప్లికేషన్ పెడుతున్నాం, దాన్ని పంపించాలి అంటే నువ్వు ధృవీకరించాలి, నువ్వు అక్సెప్ట్ చేయాలి, దాన్ని కన్ఫర్మ్ చేయాలి, అప్పుడే సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఒక డాక్యుమెంట్ అనేది దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఈ మర్మాన్ని మనం గుర్తెరిగి ప్రభు ఈరోజు యెహోషువ ద్వారా యెహోషువ ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి. యెహోషువ చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు యుద్ధంలో విజయాన్ని సాధించారు. చేతులు దించితే ఓడిపోతూ ఉన్నారు. అందుకే సూర్యుడు అస్తమించలేదు, సూర్యుడు చంద్రుని ఆఫ్ చేసాడు ఆయన. జీవితారా మనం కూడా మన యొక్క జీవితంలో మనం కూడా దేవుని ప్రార్థన చేయాలి. మరి దేవుల్లో మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దేవుడు మన యొక్క జీవితంలో ఒక అసాధారణమైనటువంటి కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఎలాంటి సందేహం లేకుండా మన బలపరిచింది కాక. ఆమేన్. దేవుని నామమున ప్రభువులో ప్రవేశిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.